తప్పట్లేదురా, వాడిని చంపాల్సి వస్తుంది. ఒక మర్డర్ చేయాలి, చేస్తారా? మర్డర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం. రేయ్ తిక్కలోళ్ళ మాట్లాడుకు, మనం మంచి బతకాలంటే వాడిని చంపేయాలి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్, నా భర్త 2 డేస్ నుంచి కనిపించడం లేదు. ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ రాలేదు. నా భర్తను కాపాడండి. మమ్మీ ఎందుకు చేస్తున్నావు? డాడీ ఇక రాడా? ముందు వాడిని చంపి ఫోటో తీసి చూపించండి. వాడిని చంపి మేము దొరికిపోతే నేను కట్టేసింది నువ్వు మమ్మల్ని కారుతో గుద్దినందుకు కాదు. 10 లక్షలు ఇచ్చారు. ఎవరు? నాకు భార్య పిల్లలు ఉన్నారు. నేను లేకుంటే నా భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అసలు నేను చంపమని డబ్బులు ఎవరు ఇచ్చారో తెలుసా? ఇదిగో 5 లక్షలు. ఏంటి? నా భార్య? నువ్వు ఇంత అమాయకుడు మంచోడు కాబట్టే అది ఇంకోటితో రంకు అనిపిస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. రేప్ చేయించుకోవడం ఇష్టం నీ వైఫ్కి. నీకు ముందే చెప్పాను కదా, నాకు అలా చేపించుకోవడం అంటే ఇష్టమని. చూడడానికి స్మార్ట్ హీరోలా ఉన్నావు. ఏంద్రా ఈ పాప పనులు? నీకు నాకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నీలాంటి కేసులు ఘటనలు ఎన్ని చూసుంటావు? ఏం మాట్లాడుతున్నారు సార్? కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. తను ఎప్పటికి అస్సలు అలా చేయదు. ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేనట్టేనా? అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది, కథ ఇప్పుడే స్టార్ట్ అయింది.